నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు బార్లు వ్లాగ్స్. సో, ఈ వ్లాగ్‌లో అయితే మల్టిపుల్ డేస్‌ని కవర్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మా ఆఫీస్ అయితే కొత్త బిల్డింగ్‌కి మూవ్ అయిందనమాట. సో, ఆ వెల్కమింగ్ హడావిడంతా మామూలుగా లేదు. అండ్ మేమందరం 15 డేస్ తర్వాత ఆఫీస్‌కొచ్చాం. అండ్ ఇవేంటి తెలుసా? మక్రూన్స్ అనమాట. మీరు ఒకవేళ 'డ్రాగన్' మూవీ చూసుంటే కనక అందులో చూపిస్తారు. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. భలే ఉంది. అండ్ మా క్యాఫెటేరియా అంతా అయితే ఫుల్‌గా డెకరేట్ చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంచారు. వెళ్ళి సెట్ దోస ట్రై చేసి వచ్చామనమాట. అండ్ కొత్త బిల్డింగ్ కాబట్టి ఆబ్వియస్‌గా కేక్ కట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కళ్ళం షేర్ చేసుకొని తిన్నాము. చాలా పెద్ద కేకే కట్ చేశారనుకోండి. అండ్ క్యాఫెటేరియా నుంచి వ్యూ అయితే చాలా చాలా బావుంది. బాల్కనీలో కొంసేపు అలా నడుస్తూ ఉంటే ఎంత బావుందో చెప్పలేను. అండ్ ఫిల్టర్ కాఫీ అయితే ట్రై చేసేసాను. బట్ నాకంత అనిపించలేదనుకోండి. కొత్త బిల్డింగ్‌కొచ్చాక ఇఫ్ ఐయామ్ మిస్సింగ్ సంథింగ్ థట్ ఈస్ ఎ గుడ్ కాఫీ అని చెప్పాలి. ఎందుకంటే మంచి కాఫీ నాకసలు దొరకట్లేదు. అండ్ ఇంక నేను కూడా ఎలాగో కాఫీ ఇంటేక్ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మంచిదనే చెప్పాలి. ఎందుకంటే మంచి కాఫీ దొరికిందనుకోండి రోజులో 2, 3 సార్లు తాగేస్తాము. సో, ఇలా ఉంటేనే ఏదో ఒకలా మేనేజ్ చేస్తామనమాట. అండ్ ఎక్కడికక్కడ రియల్ ఫ్లవర్స్‌తో భలే డెకరేట్ చేశారనుకోండి. అదైతే నాకు భలే నచ్చింది. అండ్ ఇంటికొచ్చిన వెంటనే మేమైతే మొత్తం క్లోత్స్ అన్నీ ఫిల్టర్ చేసేసి, కొన్ని క్లోత్స్ అయితే మాల్‌లో డొనేషన్‌కిచ్చేసి, ఫుడ్ తినేసి ఇంటికెళ్దామని ప్లాన్ చేసుకున్నామనమాట. ఎందుకంటే మేము ఆ ముందు రోజే వచ్చాము బెంగుళూరుకి. సో, ఇల్లంతా గ్రాసరీస్ అన్నీ కొనుక్కొని సెట్ చేసే ఓపిక ఎవరికీ లేదు. కాబట్టి కొంచెం ఫ్రైడ్ రైస్ అండ్ ఆబ్వియస్‌గా డంకిన్ డోనట్స్‌లో మంచి ఫ్రాపే అండ్ బ్రౌనీ తినేసి మా ఫుడ్ అయితే ఆ రోజుకి కంప్లీట్ చేసేసాము. అండ్ ఆ రోజు మాకున్న ప్లాన్స్‌కి ఇంత ఫుడ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఏంటి అన్నది వీడియోలో ముందు ముందు మీకే తెలుస్తుంది. సో, ఇదే నేను చెప్పిన ఇంపార్టెంట్ టాస్క్. మేమైతే ఒక 15 డేస్ ఊర్లో లేమనమాట. ఎందుకు, ఏంటి అన్నీ కూడా అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో మీరే చూస్తారు. సో, ఇల్లయితే చిందరవందరగా మొత్తం దుమ్ము పట్టేసి, ఇంకా బాల్కనీ ఎంత ఘోరంగా ఉందో నేను మాటల్లో అయితే చెప్పలేనండి. అంత ఘోరంగా ఉంది. సో, అదంతా క్లీన్ చేయాలనైతే ఆ రోజు నా మేజర్ టాస్క్ అన్నమాట. ఇదంతా చేయడానికి నాకు ఈజీగా ఒక 2 అవర్స్ అయితే పట్టుంటుంది. బట్ నేనైతే స్నీక్ పీక్ అంతా పెట్టేస్తూ ఉన్నాను. సో, నీట్‌గా మొక్కల వెనకాల అంతా క్లీన్ జేసి, మాప్ పెడితే గానీ నాకు ఆ బాల్కనీ చూస్తే ప్రశాంతత రాలేదు. అంత మెస్సీ అయిపోయింది. అండ్ అప్పటినుంచి కూడా నాకెంత ప్రశాంతంగా అనిపిస్తోందంటే రోజు ఇంటికొచ్చేసరికి టూ గుడ్ అనమాట. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకలా బాల్కనీ చిందరవందరగా చెత్తతో కనిపించిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూడ్ అక్కడే అప్‌సెట్ అయిపోతుంది. అండ్ చాలా ఇరిటేటెడ్‌గా అనిపిస్తుంది. సో, ఫర్ మీ బాల్కనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
ఇంక మొత్తం క్లీన్ చేసేసి, మాప్ చేసేసి, నీట్‌గా మెట్లన్నీ కూడా కడిగేశాను. ఎందుకు అంటే రీసెంట్‌గా ఎవరో పిల్లనుకుంటున్నాను నేను. పిల్లో ఆర్ ఎలుక ఆర్ ఐ డోంట్ నో. అదేం చేస్తోందంటే పాల ప్యాకెట్లన్నీ చింపేసి, పాలన్నీ ఇలా మెట్లంతా అయిపోతున్నాయన్నమాట. సో, ఇంకా చిరాకొచ్చి మెట్లు కూడా కడిగేసి, నీట్‌గా అయితే ముగ్గులు పెట్టేశాను. అండ్ ఇదంతా చేసింది సంక్రాంతికి ముందన్నమాట. సో, బేసిక్‌గా ఇది మీరు సంక్రాంతి క్లీనింగ్ అనుకోవచ్చు. అండ్ మేమందరి ఇళ్లలో చేసుకునే క్లీనింగే కదా! వాళ్ళు ఇదింత స్పెషల్‌గా చూపిచ్చాలా అని మీరు అనుకోవద్దు. ఈ వీడియో చూసి మీకేమాత్రం మోటివేషన్ వచ్చినా, మీరు కూడా ఎప్పటినుంచో ఇగ్నోర్ చేస్తున్న ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ హోమ్‌ని తీసుకొని ఇప్పుడు క్లీన్ చేస్తారు. ఏదో ఒక మూమెంట్‌తో మనకు కూడా మోటివేషన్ వస్తుంది గదా! సో, అలా అన్నమాట. అండ్ నాకైతే క్లీనింగ్ వీడియోస్ చాలా రిలాక్సేషన్ ఇస్తాయి. మీకెలా అనిపిస్తాయో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటిదాకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోండి. అండ్ ఫైనలీ చాలా రోజుల తర్వాత 840 కాన్స్టెంట్‌గా కనిపిస్తోందండి నాకు ఫాలోవర్స్‌లో. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. ఆల్మోస్ట్ కొన్ని రోజుల నుంచి 841, 839, 838, 842, 840 మాత్రం కంప్లీట్ అవ్వడం కనిపించట్లేదు. ముందుకి, వెనక్కి అలా వెళ్తూ ఉంది. సో, ఫైనల్లీ కొన్ని రోజుల నుంచి 840 కనిపిస్తోంది. సో, హోప్‌ఫుల్లీ ఈ మార్చ్ లోపు 1000 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, చూద్దాం ఏమవుతుందో. అండ్ క్లీనింగ్ అంతా అయ్యేసరికి మా ఆర్య పాపకైతే ఇరిటేషన్ వచ్చేసింది. దాన్ని కట్టేసి నేను ఇక్కడ ఏదో చేసేస్తున్నానని దాని తాపత్రయం అన్నమాట. సో, ఇంక వచ్చి చూసుకుంటోందనమాట మమ్మీ ఏం చేసింది అన్నట్టు. నాకేమో ఇప్పుడే ఏసాను కదా ముగ్గు అది తొక్కేస్తుందేమో అని నా టెన్షన్ నాది. దానికేమో ఎంతసేపు ఫ్రీడమ్ కావాలి. అస్సలు కట్టకూడదు. అండ్ యాక్చువల్లీ కట్టడం మాకు కూడా ఇష్టం ఉండదు. సో, మోస్ట్‌లీ దాన్ని విప్పేసే ఉంచుతాం. ఇలా ఏదన్నా పూజ అవుతున్నప్పుడో, ముగ్గులు పెడుతున్నప్పుడో తప్పితే మోస్ట్‌లీ అది ఇప్పేసే ఉంటుంది. అందుకే దానికి కూడా ఇంకా ప్యాంపరింగ్ ఎక్కువైపోయి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కూడా ఉండట్లేదనమాట. అండ్ ఇదైతే సంక్రాంతి రోజు. ముగ్గులతో ఎండ్ చేసి ముగ్గులతో స్టార్ట్ చేశాననుకోకండి. సో, సంక్రాంతి రోజు యాక్చువల్లీ ఈ సంక్రాంతి వెరీ బోరింగ్ అని చెప్పాలి మా వరకు. ఎందుకంటే ఇప్పటిదాకా మా ఫ్యామిలీ లేకుండా నేను సంక్రాంతి జరుపుకోలేదు. వాళ్ళైనా వస్తారు, మేమైనా వెళ్తాము. బట్ ఈసారి అసలు ఎవరికీ కుదరలేదనమాట. సో, సరే ఏమీ చేసుకోకుండా ఉండడం ఎందుకని చెప్పి మంచిగా సంక్రాంతి ముగ్గు వేసుకొని ఒక మంచి మీల్ అయితే వండుకున్నాం మా కోసం మేము. అండ్ ఆబ్వియస్‌గా పొంగల్ కూడా చేసుకున్నాము. అండ్ మీ సంక్రాంతి ఎలా అయింది నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ గోదావరి ఏరియాలో జరిగే సంక్రాంతికి ఏ సంక్రాంతి పోటీ రాదు. ఐయామ్ ష్యూర్. బట్ యాహ్! ఈసారైతే చాలా 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 మిస్ అయ్యాను. అండ్ కదిపితే ఏడ్చేసే అంత ఎమోషనల్ అయిపోయాననమాట ఆ 3 డేస్ మాత్రం నేను. బట్ యాహ్! ఇంకేం చేయలేమంతే. నా ముగ్గెలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియోలో ఎక్కడైనా నా మాటలు అటు ఇటు అవుతుంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేనైతే మిడ్‌నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, కొంచెం నిద్రమత్తులో, కొంచెం ఎలాగైనా వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి, ఈ వీడియో అప్‌లోడ్ చేసేయాలనే కంగారులో ఉన్నానన్నమాట. సో, ఏమన్నా అటు ఇటు అయితే నవ్వుకొని వదిలేయండి. ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ సంక్రాంతి లంచ్‌కైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను. అండ్ యాహ్! చాలా రోజులుగా మేము ప్రాపర్ మీల్ తినలేదు, విందు భోజనం తినలేదు అనిపించి, ఇంకా విందు భోజనం అయితే వండుకోవాలని ఆ రోజు గట్టిగా ఫిక్స్ అయిపోయామనమాట. యాక్చువల్లీ వంటంతా అయ్యి తినేసరికి అరౌండ్ 3:00 అయిపోయింది. బట్ స్టిల్ లేట్ అయినా సరే అన్నీ చేసుకొని తినాలి అని చెప్పి అన్నీ చేసుకున్నామనమాట.
హియర్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ మీల్ అనమాట. సంక్రాంతి విందు భోజనం అని చెప్పాలి. సో ఫస్ట్ అయితే మామిడికాయ పప్పు అండ్ దాని తర్వాత ఆంధ్ర ఫేమస్ గుత్తి వంకాయ కూర అండ్ పప్పు కూరతో పాటు చామదుంపల వేపుడు అండ్ సాంబార్ కూడా చేసుకున్నాము. అండ్ ఈ 4 ఐటమ్స్కి కాంప్లిమెంట్ చేయాలి, సంక్రాంతి స్పెషల్ కాబట్టి పొంగల్. అండ్ ఇన్నున్నప్పుడు కొంచెం మాగాయ కూడా వేసుకోవాలి కదా. సో మా అత్తయ్య గారు చేసిన మాగాయ్, దాంతో పాటు పేలాలోడియం అండ్ గుమ్మడోడియం. అంతేనండి. మంచిగా వేడివేడి అన్నం పెట్టుకొని శుభ్రంగా నెయ్యి వేసుకొని ఈ ఐటమ్స్ అన్నీ తినేసరికి ఇంక రాత్రి మాకు ఆకలి కూడా వేయలేదు. సో మా విందు భోజనం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ఐటమ్స్ ఎలా చేయాలన్నది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను స్పెషల్గా రెసిపీస్ అయితే ఇన్వాల్వ్ చేయలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.